హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భాగీస్ లైఫ్ స్టైల్. నేను మీ భార్గవి. ఈరోజు స్పెషల్ మామిడికాయతో చేసే ఫిష్ కర్రీ. ఈ కర్రీ పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ కర్రీ తినని వాళ్ళకు కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఈ కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు ఫిష్ కర్రీకి గ్రేవీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లి రేఖలు, 8 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ముక్కలుగా కట్ చేసిన ఒక మీడియం సైజ్ మామిడికాయ, కట్ చేసిన ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, 1 టీ స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసి వీటన్నింటినీ బరకగా గ్రైండ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేయండి. మనం గ్రైండ్ చేసిన పేస్ట్ యాడ్ చేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేరేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. మనం పండుమిర్చి తీసుకున్నాం కదండి, ఇవి కొంచెం కారం ఎక్కువ ఉండి మ్యాంగోలో ఉండే పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. రెగ్యులర్గా వాడే పచ్చిమిర్చి అయితే మరొక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోకపోతే మరి కొంచెం సాల్ట్ని వేసుకోండి. జనరల్గా పులుపు కర్రీలలో సాల్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇలా బాగా వేగి ఆయిల్ పైకి తేరిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి శుభ్రం చేసిన చేప ముక్కలను వేసి మూత పెట్టి మగ్గించండి. పది నిమిషాలు మగ్గిన తర్వాత చేప ముక్కలను మరొక వైపుకు టర్న్ చేసి మరలా మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించండి. ఇలా సిమ్లో మగ్గించడం వల్ల చేపకు పులుపు కారం బాగా పట్టి ఉడుకుతుంది. కర్రీలో మనం వాటర్ యూజ్ చేయడం లేదు కదా, అందుకని 2 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చేప ముక్కలు బాగా మగ్గి అడుగున అంటుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకోండి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మ్యాంగో ఫిష్ కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్లో తెలియచేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్.